హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి 7 days టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో 7 days మాత్రమే వేశాను. సో ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ మ్యాక్సిమం వచ్చేస్తుంది, ఎగ్జామ్ నోటిఫికేషన్. సో ఆ తర్వాత ఏం ప్రిపేర్ అవ్వాలో అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేద్దామండి టైం టేబుల్ అనేది. సో ఫస్ట్ అయితే బేస్డ్ ఆన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ బేట్ చేసుకొని సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఏవేవి ఇంపార్టెంటో ఈ 7 daysలో అనేది మనం ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్స్, ఎక్కువ మార్క్స్ మనకి గెయిన్ చేసుకునే విధంగా ఈ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేశానండి 7 daysకి. సో సింపుల్గానే ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ టార్గెట్స్ కంప్లీట్ చేసేసి ఇంకా మీకు టైం ఉంటే కనుక మీకు నచ్చినవి చదువుకోవచ్చు. మీరు ఓన్గా పెట్టుకున్న టార్గెట్స్ అనేది క్లియర్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే డే 1లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏమేమి టార్గెట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అర్థమెటిక్లో సింప్లిఫికేషన్స్ అండి. సో ఇవైతే గ్రాడ్యుయేట్ లెవెల్లో 4 to 5 క్వశ్చన్స్ అనేది కనిపించాయి నాకైతే. అంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు కనిపించాయండి. అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి కంపల్సరీ. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ సింప్లిఫికేషన్ అనేది దట్టు ఈజీగా ఉంటుంది మనకి. బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేయాలండి సింప్లిఫికేషన్ అనేది. సో దీంట్లో కూడా 2-3 టైప్స్ మోడల్స్ ఉంటాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది అడగడానికి ఛాన్స్ ఉంది, సింప్లిఫికేషన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అనేది టైం అనేది తక్కువ పడింది అనుకోండి, మీకు అనేది యూజ్ ఉంటుంది. సో మీరు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలిగే చాప్టర్స్లో అర్థమెటిక్లో సింప్లిఫికేషన్ ఒకటండి. సో మోడల్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి, అంటే టైం ఎక్కువ తీసుకునే విధంగా ఇవ్వచ్చు క్వశ్చన్స్ అనేవి. సో మీరు అనేది ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. సో ఈజీగా మీకు 3 to 4 మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉంటాయి. సో కంపల్సరీ ఇవి సింప్లిఫికేషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అనేది కవర్ అవుతున్నాయి కాబట్టి మీరు అనేది లైట్ తీసుకోకండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా అలాగే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అన్న ఇస్తారు. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. సో కొంచెం లెందీగా ఉంటుంది క్వశ్చన్, బట్ మీరు అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు, ఓకేనా. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి, ఎవరికన్నా క్లాస్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. 2 videos ఉంటాయి. సో ఒకటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్. సో 2 videos ఉంటాయండి, రీసెంట్గానే అప్లోడ్ చేశాను, ఒకసారి కావాలన్న వాళ్ళు చెక్ చేయొచ్చు, ఓకేనా. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ నుంచి కూడా ఈసారి మనకి వెయిటేజ్ అనేది ఎక్కువ వచ్చింది. నియర్లీ 4 to 5 క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ నుంచి రావడం జరిగింది. సో ఈ కంప్యూటర్లో ఏంటంటే షార్ట్ కట్ కీస్, అబ్జర్వేషన్స్, ఓకేనా. సో ఒకవేళ 4 క్వశ్చన్స్ ఇస్తే ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా ఇస్తున్నాడు, ఇంకో 2 క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్గా ఇస్తున్నాడు. అంటే ఈ 4 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ అనేది మనం చదవకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు, బట్ ఈ 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవుతేనే ఆన్సర్ చేయగలం. సో కంప్యూటర్ సిలబస్ అనేది పైన చూసుకున్నా సరిపోతుందండి, 4 క్వశ్చన్స్ వస్తాయి. బట్ అసలు వదిలేయకండి, ఓకే నాకు వస్తాయి కదా అని వదిలేయకండి, కొంచెం ట్రిక్గా ఇస్తున్నాడు ఈ 2 క్వశ్చన్స్ అనేవి. సో కొంచెం డెప్త్గా చదివితే బెటర్. సో కంప్యూటర్ అవేర్నెస్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి అయితే. ఈ ఖచ్చితంగా వీటి నుంచి ఇక్కడ నుంచి 4 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి 4 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్, మొత్తం ఓవరాల్గా 10 to 12 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అయిపోయాయండి. సో 10 to 12 క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచే కవర్ అయ్యాయండి, ఈ 3 చాప్టర్స్ నుంచి కవర్ అయ్యాయి. సో మీకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా ఇలాగే
ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ప్రకారం చెప్తున్నానండి, వెయిటేజ్ ప్రకారం. బట్ మీకు కూడా అలాగే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఇవి కంప్లీట్ చేసుకోండి, ఈ 7 డేస్ అనేది. సో డే 1లో ఇవే ఉన్నాయండి, డే 2లో ఉంటాయి, మిగిలినవి డే 2లో చెప్తాను. అలా డైలీ టార్గెట్స్ ప్రకారం ఇచ్చిన 7 డేస్ టైం టేబుల్ అయితే ఈ వీక్ కంప్లీట్ చేయండి. అంతలోపల మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయచ్చు, ఓకేనా. సో డే 1 టార్గెట్స్ అయితే సింప్లిఫికేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ అండి. సో ఖచ్చితంగా ఇవి కంప్లీట్ చేసి, ఎవరైనా కంప్లీట్ చేస్తే ఐఎమ్ డన్ ఆర్ కంప్లీటెడ్ అని ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే అలా కామెంట్ చేయడం వల్ల మీకే ఒక తెలియని బూస్ట్ వస్తుందండి. సో మీరు కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. మీకు ఓకే నేను కంప్లీట్ చేస్తున్నాను అనేది ఒక ఇది వస్తుంది. సో ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీరు కామెంట్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, పోయేది ఏం లేదండి చేయకపోవడం వల్ల. బట్ మీరు చేస్తే మీకే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, ఓకేనా. సో డే 1లో టార్గెట్స్ అయితే ఇవేనండి. వీటిల్లో ఈ డే 1 టార్గెట్లో మీకు ఏదైనా ఒక చాప్టర్ కానీ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ సింప్లిఫికేషన్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఖచ్చితంగా మన దాంట్లో టూ వీడియోస్ ఉన్నాయండి, కావాలన్న వాళ్ళు చూడొచ్చు. సో కంప్యూటర్ మీద కానీ సింప్లిఫికేషన్స్ మీద కానీ వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా. సో డే 1 టార్గెట్స్ అయితే ఇవేనండి. డే 2 టార్గెట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ డే 1 కంప్లీట్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు, ఓకే. అలాగే నాకు ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలని ఇవ్వచ్చండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.